నీళ్లు కరెంటు ప్రాబ్లం రావద్దు, వేసవికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేయండి అని చెప్పి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిండు. అయితే ఈ ఆదేశాలను ఎప్పటికప్పుడు అధికారులు వెంటే ఉండి పాటిస్తారా పాటించరా అనేది చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారమే మాకు టాప్ ప్రయారిటీ. పెరిగిన డిమాండ్కు తగ్గట్టుగా కరెంట్ ఇవ్వాలి. ఎక్కడైనా ప్రాబ్లం వస్తే వెంటనే పరిష్కరించాలి. ట్యాంకర్లు బుక్ చేస్తే 12 గంటల లోపు చేరవేయాలి. గ్రామాల వారీగా ప్రత్యేక డ్రింకింగ్ వాటర్ యాక్షన్ ప్లాన్. తాగునీటి సమస్య పరిష్కారానికి జిల్లా స్థాయిలో స్పెషల్ ఆఫీసర్, క్షేత్ర స్థాయిలో ఉన్న అధికారులు పర్యటించాలి. నీళ్లు కరెంటుపై రివ్యూలో సీఎం సూచనలు. ఇప్పటికే ఎండలు బగ్గుమంటున్నాయి. ఏప్రిల్ మే నెలలో మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. డిమాండ్కు తగ్గట్టుగా కరెంటు సరఫరా చేయాలి. సరిపడ విద్యుత్ అందుబాటులో ఉంది. కరెంటు పోయిందనే ఫిర్యాదు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఫిర్యాదు వస్తే వెంటనే పరిష్కరించాలి. ఎన్నడూ లేని విధంగా ఈ మార్చిలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. పీక్ డిమాండ్ ఉన్నప్పటికీ కోతలు లేకుండా కరెంటును అందించడంలో డిస్కంలు సమర్థవంతమైన పాత్ర పోషించాయి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలను చూసుకున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా కూడా కరెంటు కోతున్నది, నీటి సమస్య కూడా ఉన్నది. రాష్ట్రంలో తాగునీటికి కరెంటు సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎండాకాలంలో నీరు కరెంటుకు డిమాండ్ పెరుగుతున్నందున ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవాలని, వేసవి సమస్యలను అధిగమించాలని ఆయన సూచించారు. తాగునీరు, విద్యుత్ సరఫరా అంశాలపై శనివారం ఆయన సెక్రటరియట్లో రివ్యూ నిర్వహించారు. వేసవిలో కరెంటు డిమాండ్ ఎంత పెరిగిందో వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్య ఎదుర్కొంటున్న ప్రాంతాలపై ఆరా తీశారు. సమస్యలు తలెత్తకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారో ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. వేసవి ముగిసేంత వరకు అలర్ట్ గా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పాలన సాగిస్తామని, ఇకపై అదే పరిస్థితి ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. ఓకే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు అధికారులకు ఏమని, నీటి సమస్య కరెంటు సమస్య ఉండొద్దని. కానీ అధికారులు ఎంతవరకు పనిచేస్తారో చూద్దాం. ఎందుకంటే చాలా చోట్ల కూడా గ్రేటర్ హైదరాబాద్లో మంచినీటి సమస్యలు, డ్రైనేజీ సమస్యలు విపరీతంగా ఉన్నాయి. కలుషితమైన నీటికి సంబంధించినటువంటి సమస్యలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల మాత్రం ఇప్పటికీ కూడా రోడ్లు సరిగ్గా లేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో వేసిన చోట్ల రోడ్లు వేస్తారు, కానీ అసలే రోడ్ లేని దగ్గర మాత్రం రోడ్లు వేసినటువంటి పరిస్థితే లేదు. కాబట్టి మంచినీటి సమస్యలకు వచ్చేసినట్టయితే నీళ్లు లేని పరిస్థితులు కాలనీలలో చాలా ఉన్నాయి. నీటి సమస్య కొన్ని చోట్ల మాత్రం నీళ్లు కనీసం వారం రోజులు కూడా నీళ్లు రాని పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులను ఈ వేసవిలో ఇప్పుడు అధికారులు ఏ రకంగా వాటిని క్లియర్ చేస్తారో చూడాలి.